జై హరనద జై కుసుమకుమారి జై బృందావన నెమల్ల లీల. ఒకసారి బృందావనంలోని అరణ్యంలో విహరించడానికి హరుడు తన భక్త బృందంతో వెళ్ళాడు. అమితంగా ప్రేమించే భక్తుల్లో ఒకడైన తారాప్రసాద్ ఘోష్కి హరునికి భక్త బృందానికి భోజన సత్కారాదులు అందించాల్సిన పని ఏర్పడింది. విహారానికి వెళ్ళిన వారందరికీ తారాప్రసాద్ భోజనాన్ని సమకూర్చారు. హరుడు ఇతన్ని దాదా మహాశయ అని పిలిచేవారు. ఇంకా కొన్ని విస్తర్లు వెయ్యాలి, ఇక్కడ కొన్ని తక్కువ అయ్యాయి అని హరుడు అన్నారు. దానికి దాదా లేదు స్వామి, సరిగ్గానే ఉన్నాయి అని అన్నారు. కాదు కాదు, మనకింకొందరు మిత్రులు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు వస్తారు అని అన్నారు. వారి కోసం కొంచెం దూరంగా కొన్ని విస్తర్లు వేయించండి అని హరుడన్నారు. ఈ విధంగా అమర్చాక ఎక్కడి నుండో వచ్చాయి కొన్ని నెమళ్ళు. చూడముచ్చటగా ఉన్నాయి. అవి తాపీగా కూర్చుని తింటూ కేరింతలు కొడుతూ ఎంతో ఆనందంతో పూర్తి చేశాయి. హరుడు సర్వభూత హితుడు. ఆ నెమళ్ళు వెళ్తుంటే ఆపి, మీరు మీ సుందర నృత్యాన్ని మా అందరికీ కనువిందు చేయమని అంటే అవి ఆగి ఎన్నో భంగిమలలో తమ నృత్య విన్యాసాన్ని అందించి ఆనందపరిచాయి. ఇది ఏ విధంగా జరిగిందో అక్కడున్న వారెవ్వరికీ అవగతం కాలేదు. ఇక్కడ హర అమృత వర్షిణి సర్వభూత దయ. అందరిలోనూ సమతాభావంతో ఉండి దైవాన్ని దర్శించగలడం జీవకోటికై ప్రేమను కలిగి ఉండడం అని అవగతమవుతుంది. హరనాథుడు సర్వభూత హృదయాల్లో స్థితుడై ఉంటాడని, వాటి కర్మానుసారం వాటిని తిప్పుతూ ఉంటాడని, అంటే ఉపాధులను మారుస్తూ ఉంటాడని తెలుస్తోంది. నెమళ్ళు రాకముందుగానే ఘోష్కి తెలియపరిచేందుగాను మరో కొన్ని విస్తర్లు వేయించి ఆతిథ్యం పూర్తి కాగానే నృత్య దర్శనంతో భక్తులందరినీ ఆనందపరిచాడు. కాబట్టి కుసుమహర పాదశరణం మన అందరికీ రక్ష. జై కుసుమహర.